బీటెక్, బీసీఏ, బీఎస్సీ ఇవన్నీ మడిచి జేబులో పెట్టుకోండి. మీరు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మీట్ కలెక్టర్. ఈ వీడియో ముందుకు తీసుకెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ నా నుంచి. నేను ఎవరినో డీమోటివ్ చేయడానికి ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ నేను గుర్తించిన అంశాలు నిజాయితీగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరిలో కొన్ని టిప్స్ అయితే ఇవ్వగలను. చిన్నప్పుడు టీచరు నీ ఎయిమ్ మెయింటైన్ అడిగితే డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అంటారు. సీన్ కట్ చేస్తే ఫుడ్ డెలివరీ బాయ్లుగా మారుతున్నారు. ఇక్కడ నా ఉద్దేశము ఫుడ్ డెలివరీ బాయ్ అంటే చిన్న చూపేం కాదు. వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు చిన్నవి కావు. హైదరాబాద్లో ఒక స్విగ్గీ బాయ్ మీద కుక్కల్ని వదిలేశారు. విశాఖపట్నంలో ఒక జొమాటో బాయ్ మీద ఆక్సిజన్ టవర్లో ఒక ఇంటి యజమాని బట్టలు ఊడదీసి కర్రతో చితకబాదారు. పోలీస్ కేసు కూడా అయింది. ఆ జొమాటో బాయ్ తను చదువుకున్నప్పుడు కాలేజీలో ఫస్ట్. ఎందుకు ఈ చదువులు? ఇంత చదువు చదివింది దీనికోసమా? రాజుగారు ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్, బీటెక్ చదువు. మీకు ఈ పరిస్థితిని ఇంకా బాగా అర్థం ఎలా చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తా. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన చదివింది ఎక్కడ? తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఎకనామిక్స్ లో పీజీ చేశారు. నారా లోకేష్ కూడా ఎస్వి యూనివర్సిటీలో చదివించచ్చు కదా. ఆయన్ని అమెరికాకి పంపించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఈరోజు నారా లోకేష్ పరిస్థితి ఏంటంటే మొత్తం జియో పాలిటిక్స్ మీద, ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద అతనికి ఉన్న అవగాహన ఇంకా ఆ యంగ్స్టర్స్ లో ఎవరికి లేరు. ఇంకో ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో తెలుగు లిటరేచర్ లో పీజీ చేశారు. కేటీఆర్ ని కూడా తెలుగు లిటరేచర్ లో పీజీ చేయించవచ్చు కదా ఓయూలో. ఆయన్ని బరోచా కాలేజీ అమెరికాకి వెళ్ళి ఎందుకు చదివించారు? డాట్స్ కనెక్ట్ చేసుకుంటా వెళ్ళండి. క్వాలిటీ విద్య ఎక్కడుందో అక్కడ ప్రముఖుల పిల్లలంతా పరిగెత్తుకెళ్ళి చదువుకుంటున్నారు. వీళ్ళు విదేశాలకు వెళ్లకుండా ఈ పాత కెరికులం మీద డిగ్రీలు చేసి ఉంటే బహుశా వీళ్ళు ఫుడ్ డెలివరీ బాయ్లుగానే మిగిలిపోయిన వాళ్ళేమో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీస్ లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ కి తగ్గట్టుగా, బరూచా యూనివర్సిటీస్ తగ్గట్టుగా హైదరాబాద్ లో అలా మార్చొచ్చుగా. బ్రదర్, ఇదొక పెద్ద కుట్ర. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండే ఒక లోపం. మీరు గుర్తించకపోతే మీరు నష్టపోతారు. ఎక్కడుంది లోపము? బ్రదర్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ గేమ్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే డిగ్రీ ఉండాలి, అది స్కిల్ బేస్డ్ గా ఉండాలి. ఉదాహరణ, ఇప్పుడు భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక వృద్ధి సాధించిన దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందింది. ఇప్పుడు స్థిరపడింది. ఇక్కడికి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలంతా ఇండియాకి రాబోతున్నాయి టెక్నాలజీతో. కాబట్టి ఆ టెక్నాలజీ మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో ఇన్విడియా ఉంది. మీరు చాట్ జీపీటీ కొట్టండి, NVIDIA అని చెప్పి. ఇదే టెక్స్ట్లా డ్రైవర్లెస్ కార్లు కానీ, చాట్ జీపీటీ కానీ, సూపర్ కంప్యూటర్స్ కానీ ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. దీని మీద, స్కిల్స్ మీద, టెక్నాలజీ మీద ఇక్కడ ఇన్నోవేషన్స్ ఇండియాలో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు జీడీ గోయంకా యూనివర్సిటీ ఉంది కదా ఢిల్లీలో, వాళ్ళు ఇన్నోవేషన్స్ వాళ్ళు రోబోట్లో ఇదే నేర్పిస్తూ ఉన్నారు. మీ టీం అంతా వెళ్ళి చూశాను అక్కడ. ఇప్పుడు ఈ రీసెర్చ్ లో భాగంగా మా టీంతో ఢిల్లీలోని గుర్గావ్లో ఉన్న జీడీ గోయంకా యూనివర్సిటీకి వెళ్ళాను. వీళ్ళు ఇన్విడియో టెక్నాలజీలో రోబోట్లను తయారు చేస్తున్నారు. అంత డిమాండ్ ఉన్న ఈ టెక్నాలజీ మీద డిగ్రీలు చేస్తే విపరీతమైన డిమాండ్. అందుకే ఢిల్లీలో ఉన్న ప్రముఖుల పిల్లలు ఈ యూనివర్సిటీ చేరడానికి పరుగులు పెడుతూ ఉంటారు. ఈ యూనివర్సిటీ క్యాంపస్ అంతా చూశాను. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు కనిపించారు. మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇన్నోవేషన్ ల్యాబ్లో అడుగుపెట్టాను. మత్తిపోయింది. వాళ్ళు రోబోట్కు హ్యూమన్ ఎమోషన్స్ మీద ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. నిజంగా ఈ ప్రయోగం సక్సెస్ అయితే రోబోకు మనిషికి మధ్య ఒక ఎమోషన్ బాండింగ్ పెరిగి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారేమో. దీనికి సంబంధించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయిగా. ఈ ఎక్స్పెరిమెంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా భాగస్వాములై ఉన్నారు. జీడీ గోయంకా యూనివర్సిటీలో ఒక పెద్ద హోదాలో పనిచేస్తున్న అధ్యాపకులు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కలిశాను. వాళ్ళని అడిగాను, ఏం సార్ మన దగ్గర ఉండే వీక్నెస్ ఏంటి, వీళ్ళ దగ్గర ఉండే స్ట్రెంగ్త్ ఏంటి సార్ అని. సార్, ఒక కాలేజ్లో చదివిన బీటెక్ సర్టిఫికెట్ ఆ బేస్ మీద ఉద్యోగాలు రావట్లేదు. ఇంకొక కాలేజ్లో చదివిన బీటెక్తో ఉద్యోగాలు ఒక పెద్ద స్థాయిలో వస్తుంది. ఒకే డిగ్రీ, ఈ వేరియేషన్ ఏంటి సార్? ఇది దీంట్లో ఒకటి స్కిల్ గ్యాప్ అంటాం. సో చాలా కాలేజీల్లో ఏం చేస్తారంటే కరికులంని అప్డేట్ చేయరు. రెండవది ఇండస్ట్రీకి ఏం కావాలనేది చాలా విద్యా సంస్థల్లో దానికి అనుకూలంగా తీర్చిదిద్దరు. మన జీడీ గోయంకా యూనివర్సిటీలో మనం ప్రతి బీటెక్ ప్రోగ్రామ్ కూడా అలైన్డ్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అంటాం. ఒక డిగ్రీ పొందిన వ్యక్తి వాడు రేపు ఇండస్ట్రీకి ఏం కావాలనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ స్కిల్ అనేది అది ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. సార్, ఇప్పుడు ఒక క్యాంపస్ సెలక్షన్ లేకపోతే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి ఒక 2 బీటెక్ స్టూడెంట్లు వస్తారు సార్. ఎక్కడ వీడు సెలెక్ట్ అవుతున్నాడు,
ఒకటి సెలెక్ట్ కావట్లేదు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు అతను ఏం కోరుకుంటాడు? దాంట్లో కొన్ని ముఖ్యమైన విశేషాలు. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కూడా మీరు ఎగ్జిబిట్ చేయలేరు. నేను చెప్తా 1% ఆర్ ఎంప్లాయబుల్, అది మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. 1% ఉంటుంది అంతే. అంటే 99% సార్ చెప్తున్న ప్రకారము ఆ చదువులు కానీ ఆ డిగ్రీ కానీ దేనికి పనికిరాడట్లేదు. 1% ఓన్లీ. ఈవెన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్న దాంట్లో నేను కూడా ఇంటర్వ్యూ చేశాను చాలా మంది ఫ్యాకల్టీ పొజిషన్స్కి. వాళ్ళ పిహెచ్డీస్ అవ్వచ్చు, వాళ్ళు ఎవరికి స్కిల్ లేదు. డియర్ పేరెంట్స్, ఒక్కసారి చూడండి, ఈ 1%లో మీ అబ్బాయి మీ అమ్మాయి ఉందా లేదా చెక్ చేసుకోండి. చదువుకున్న వాళ్లకు ఎక్కడో ఒకటి ఉపాధి కావాలిగా. భారతదేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 15 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది వస్తున్నారు. అయితే ఇందులో జాబ్ వచ్చింది మాత్రము కేవలం 15% మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా 85% మంది పరిస్థితి ఏంటి? ఒక స్విగ్గీనే ఉదాహరణకు తీసుకుంటే విజయవాడ, విశాఖపట్నంలో 25,000 మంది ఉన్నారంట ఇందులో పనిచేసేవాళ్ళు. అలాగే జొమాటో, ఇతర యాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకుంటే 1,00,000 పైమాటే అంట. ఒకప్పుడు సౌత్ ఇండియా టాప్ ఉన్నది, ఇప్పుడు నార్త్ ఇండియా టాప్ అయిందండి. ఏమవుతుందంటే సార్, ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అంతా కూడా 100 రూపాయలు సంపాదిస్తే ఇన్స్టిట్యూషన్ మీద 20 రూపాయలు కూడా ఖర్చు పెట్టట్లేదండి. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా, అంటే ప్రీమియం బ్రాండ్స్ కూడా ఎవరు కూడా ఈ రోజుల్లో ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయట్లేదండి. దానివల్ల ల్యాక్ ఆఫ్ స్కిల్ అనేది ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అండి. అంటే ఏదో ఒక కంపెనీ బ్యాకప్ తోటి ప్రోగ్రామ్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఆఫర్ చేయట్లేదు. వాళ్ళు రెగ్యులర్ గా ఒక రొటీన్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. పేరుకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయినప్పటికీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని, సైబర్ సెక్యూరిటీ అని ట్యాగ్ లైన్స్ తగిలిస్తున్నారే తప్ప వాస్తవంగా ఆ డెప్త్ సిలబస్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్ కూడా డిజైన్ చేయట్లేదండి. అండ్ అంతేకాకుండా ఫైనల్ గా స్టూడెంట్ కావాల్సిన ప్లేస్మెంట్ కూడా ఇవ్వలేక ఫెయిల్యూర్ అనేది అవుతున్నారండి. నార్త్ ఇండియాలో మీరు ఏ ప్రీమియం బ్రాండ్ తీసుకున్నా కూడా ఇంటేక్ మీకు 1000 మించి ఎక్కడ కూడా కనపడదండి. ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు సాధారణంగానే మంచిగా స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఆ స్టూడెంట్స్ కి దొరకట్లేదు అక్కడ. ఎందుకని కారణము? వాస్తవంగా ఎక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఇప్పుడు సౌత్ లో లేనే లేదండి. ఎడ్యుకేషన్ అంతా కూడా అంతెందుకండి, ముందు ప్రతి ఇన్స్టిట్యూషన్ ప్రమోట్ చేసేటప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది మా దగ్గర అనేసి అంటారు. ప్రాక్టికల్ అప్రోచ్ తోనే ఎడ్యుకేషన్ ఉందంటారు. బట్ స్టూడెంట్ వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చేసరికి 70-80 మార్క్స్ థియరిటికల్ ఎగ్జామ్స్ కుంటే 20-30 మార్క్సే ప్రాక్టికల్స్ కి ఇస్తారు. సో అక్కడే అర్థమైపోతుంది మన అంటే ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అక్కడ థియరిటికల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ప్రాక్టికల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది. అంటే వీళ్ళు ఇంటర్న్షిప్ కోసం వెళ్తూ ఉంటారు, ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ తయారు చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఏమంటారు సార్? అమీర్పేట్కి వెళ్ళి 2000కు 3000కు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో కోర్స్ నేర్చుకుంటే వచ్చేది కాదండి నాలెడ్జ్. ప్రాజెక్ట్ అనేది కొనుక్కొని వస్తే వచ్చేది కాదండి స్కిల్ అనేది. సో దానికి ఒక 4 లైన్స్లో ఒక సిస్టమేటిక్గా స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వాళ్ళు స్కిల్ గెయిన్ చేసుకోవాలి అంటే గనక ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఇక్కడ ఎలా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జీడీ గోయంకా యూనివర్సిటీ తీసుకుంటే గనక స్టూడెంట్ ఈ 4 years డ్యూరేషన్లో దాదాపుగా ప్రతి స్టూడెంట్ 12 to 15 ప్రాజెక్ట్స్ చేస్తారండి. అన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు స్టూడెంట్కు కొద్దో గొప్ప నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుందండి. దాంతోపాటు ప్రతి ప్రోగ్రామ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఏ కోర్స్ తీసుకున్నా ఎన్విడియా లాంటి కంపెనీతో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుందండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఐఓటీ, విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా బాష్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనేసి ఇక్కడే యూనివర్సిటీ నుండి 30 kilometers దూరంలో ఉంటుందండి. ఐక్యాట్ మానేసర్ అనే కంపెనీతో, అది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి, దాంతో కొలాబరేట్ అయ్యి ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. నా ఆవేదన ఏంటంటే ఇదేదో మన ఊరు జరిగితే మన పిల్లలు సొంత ఊరిని దాటుకొని ఇంత దూరం వచ్చి చదువుకునే వాళ్ళు కాదుగా. పైగా ఇక్కడ ఈ డిగ్రీ పూర్తి కావాలంటే 15 లక్షల రూపాయలు అవుతుందంట. అదే మన ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ ప్రభుత్వ యూనివర్సిటీస్లో అయితే 1,00,000 కంటే దాటదుగా. కానీ ఇక్కడ క్వాలిటీ విద్య దొరుకుతుంది కాబట్టి ఇంత దూరం వస్తున్నారు. నేను నా టీము జీడీ గోయంకా యూనివర్సిటీకి వచ్చానని తెలిసి అక్కడ చదువుతున్న తెలుగు స్టూడెంట్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి నన్ను పిలిచారు, కాస్త చిట్ చాట్ చేశారు. నిజ సందర్భంగా నేను అడిగాను, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని కాదని చెప్పి ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది అని ఒక బేసిక్ ప్రశ్న వేశాను. ఏ బాబు, కెమెరాలు ఆఫ్ చేయండి రా, ఒకసారి ఓపెన్గా మాట్లాడుకుందాం. మనం చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. రెడీనా? ఎందుకు వదులుతాం? మన ఇప్పుడు పుట్టిన ఊరు తల్లిదండ్రుల్ని మనము
తిరిగిన నేలని వదిలేసి ఇంత దూరం వచ్చారంటే ఒక రీజన్, పర్టికులర్ రీజన్ ఉండాలి కదా. కొత్త వాళ్ళని కలుద్దాం, కొంచెం కొత్త ఎన్వైరన్మెంట్లోకి వెళ్దాం, కొత్త ఎక్స్పోజర్ తెచ్చుకుందాం అని చెప్పి నేను ముందు నుంచి బయట అనుకుంటున్నా వేరే స్టేట్లో వెళ్దామని, అందుకే ఇక్కడికి వచ్చాను. నా పేరు అన్సర్, ఓకే, అనంతపురం నుంచి వచ్చి. అంటే ఇప్పుడు మనకి అటు సైడ్ ఇంటర్న్షిప్స్ అన్ని ఫేక్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని ఫేక్ ఇస్తుంటారు. అటు సైడ్ ఏమన్నా స్టార్టప్స్ ఐడియాస్ ఏమైనా చేయాలంటే ఏమైనా ఉండాలన్నా అటు సైడ్ ఇప్పుడు మనకి ఇక్కడ జీడీ గోయింకా అని చూసుకున్నామంటే ఇక్కడే ఒక స్టార్టప్ ఐడియాకి ఒక క్లాస్ ఉంటుంది, దీనికనేది ఒక టైం ఉంటుంది, రెగ్యులర్ క్లాసెస్ లెక్క చేస్తారు. మన సైడ్ ఏమన్నా ఉన్నాయంటే స్టార్టప్ ఐడియాకే క్లాసెస్ ఉండవు. మెయిన్ ఇక్కడికి ప్రధానంగా రావడం కారణం ఏంటంటే అక్కడ మన సైడ్ వచ్చేసి 100% స్టడీ విషయంలో క్యాష్ ఫీలింగ్ ఇస్తారు సార్. మెయిన్ జాయినింగ్లో వచ్చేసి ఎంఆర్ కార్తికేయన్ రాసుకొని జాయిన్ చేయించుకుంటారు సార్. లాస్ట్ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 4 yearsలో నా కాలేజీ నుంచి బయటికి పంపించేటప్పుడు ఆ సర్టిఫికేట్లో క్యాష్ ఫీలింగ్ మెన్షన్ చేసి బయటకు పంపిస్తున్నారు సార్. ఇంటర్న్షిప్స్ గురించి వద్దాం సార్, జాబ్ ఆపర్చునిటీస్ గురించి. ఇటు సైడ్ కంపెనీస్ ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు, కంపెనీతో కొలాబ్ అవుతారు. కొలాబ్ అవ్వడం వల్ల ప్రతి ఇయర్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి మనకున్న టాలెంట్ని బట్టి మాత్రమే తీసుకుంటారు. అటు సైడ్ ఎట్లాగా, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, టాలెంట్ ఉందా లేదా కాదు, మన కాలేజ్కి ప్లేస్మెంట్స్ కావాలి కాబట్టి ఇప్పించేద్దాం, స్కోర్ ఎక్కువ వచ్చింది ఇప్పించేద్దాం ఈ అమ్మాయికి అన్నట్లు ఉంటుంది. అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అని. సేమ్ సిలబస్ అనేది డిఫరెంట్ కావచ్చు అయినా కానీ సపోజ్ ఏంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక యూనిట్ ఉంది సపోజ్, ఆ యూనిట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అక్కడ ఏం చేస్తారంటే క్వశ్చన్స్ చెప్తారు ఎగ్జామ్కి ముందు. ఇక్కడ మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ మేము చేస్తున్నాం ప్రజెంట్, క్వశ్చన్స్ కానీ ఇవి నేర్చుకోండి ఇవి నేర్చుకోండి అని ఎవరు చెప్పరు. మీకు ఎంత టాపిక్ చెప్తారు, మీరు ఎంత నేర్చుకున్నారు, మీరు ఎంత చదివారు, మీరు ఎంత రాశారు, సేమ్ ఇంతే ఉంటుంది. ఒక్కసారి మిడిల్ క్లాస్ మెంటాలిటీకి ఎలా ఉంటుందంటే, ఢిల్లీనా అంత దూరం పంపించాలనా, ఇలా ఎప్పుడైనా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యావా ఢిల్లీ అంటే? మా క్యాంపస్ అనేది చాలా సేఫ్, ఇంకా మా ఫ్యాకల్టీ కూడా లొకార్దబ్లోని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్యామిలీలా ఉంటారు. సో మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఎప్పుడు మా కోసం ఉంటారు. పేరెంట్స్ కూడా ట్రస్ట్ ఉందన్నమాట, హాస్టల్ కానీ క్యాంపస్ కానీ అంతా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని. సో మన తెలుగు రాష్ట్రాల్లో నేను ఈ క్వశ్చన్ ఎవరితో వేయాలి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మీద వేయాలా లేదంటే పొలిటీషియన్ మీద వేయాలా, సో ఎవరితో అడగాలి? సో అడగడానికి నాకు ఒక ఛాన్స్ అనేది రాలేదు సార్ ఇప్పటిదాకా. సో ఇప్పుడు వచ్చింది. సో మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏదైతే సర్టిఫికేట్స్ వస్తున్నాయో సో మా బ్రతుకులకి అవి భరోసా ఇవ్వలేకపోతున్నాయి సార్. నేను మెయిన్గా ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆపర్చునిటీల కోసం. అతని జాబ్కి సెట్ అవ్వడు, కానీ జాబ్ వచ్చింది తనకి. ఎలా వచ్చింది, అది ఇప్పిస్తేనే వచ్చింది కదా. కొంతమందికి ఆ టాలెంట్ ఉంది కానీ ఒక్కళ్ళ చేత రికమెండ్ చేయించుకోలేకపోతున్నారు, అలా అని తొక్కేస్తున్నారు వాళ్ళ టాలెంట్ని. అలా ఎందుకు అంటే క్యాష్తో కనెక్ట్ అయ్యి అక్కడ పార్షియాలిటీ చూపిస్తున్నారు, అతను అర్హుడు కాకపోయినా కూడా జాబ్స్ ఇస్తున్నారు అనేది అమ్మాయి. చివరికి ఈ టాపిక్ అటు తిరిగి నా ఇంటర్వ్యూ మీదకి వచ్చింది. నన్ను నా ఇంటర్వ్యూలను ఆ కాంట్రవర్సీని ప్రశ్నించడం మొదలుపెట్టారు. బాబోయ్ దండం పెట్టి లేచి వచ్చేసారు. మీరు తీసుకున్న టాపిక్ కాంట్రవర్సీ టాపిక్ తీసుకుంటారా లేకపోతే మీరు చేసినాక అది కాంట్రవర్సీ అవుతుందా? అంటే కాంట్రవర్సీ కాదు, ఇష్యూ మీద రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఆ రకమైన ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇక్కడ ఒపీనియన్ ఉంటుంది. ఆ రెండు ఒపీనియన్స్ని అడ్రస్ చేసి ఫైనల్ డిసిషన్ జనాలకి వదిలేస్తారు. వెరీ ఫ్యూ ఇంటర్వ్యూసే మోస్ట్లీ కాంట్రవర్సీ అయ్యాయి చెప్పేవాళ్ళు. వెరీ ఫ్యూ అయినా కూడా చాలా హై లెవెల్కి వెళ్ళిపోయాయి కదా. ఇది నా మీద వార్క్ స్టార్ట్ చేశాను. కానీ మీరు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం సార్ జనాలు, ఎందుకంటే మీకుండే వాళ్ళు వేరు థింకింగ్ వేరు ఇంకా అదని చెప్పి. కానీ అయింది కానీ ఇంకా ఎక్స్పెక్టేషన్ దగ్గరకు మీట్ కాలేకపోయారు. ఏంటి భౌగోళికంగా ఉండే ఇబ్బందులు ఏమన్నా సార్ ఐటీ? ఐ అగ్రీ విత్ యూ ఫండమెంటలీ దట్ నేను బలంగా నమ్మేది ఎకో సిస్టమ్ బేస్డ్ డెవలప్మెంట్ చేయాలి. ఒక 3-4 టెక్నాలజీస్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తే వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని నేను బలంగా నమ్మాను. విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కూడా లేదు, వీ హావ్ బిల్ట్ ఇట్. దాని తర్వాత అదానీ డేటా సెంటర్ తో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. దే వర్ సపోజ్ కూడా మహారాష్ట్ర హైజాక్ తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టించాం. కానీ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, కానీ మీరు ఎలక్ట్రానిక్స్ లో చూడండి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము. మేక్ ఇన్ ఇండియా అప్పుడే మొదలైంది. అతిపెద్ద టీవీ ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్ TCL తీసుకొచ్చాం, ఫాక్స్కాన్ తీసుకొచ్చాం, డిక్సన్, సెల్కాన్, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం. ఈ టోటల్ ఎపిసోడ్లో నాకు అర్థమైంది ఒకటే, మార్కెట్లో ఏ స్కిల్కి అయితే డిమాండ్ ఉంటుందో ఆ స్కిల్ ఆధారంగా ఒక డిగ్రీ రూపొందించి అందులో మనము డిగ్రీ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత పూర్తిగా ప్రయోజకులు అవుతారు.
లేదనుకుంటే మనం చేసే డిగ్రీ ఒకటి, బయట దొరుకుతున్న జాబ్స్ ఇంకొకటిలాగా తయారవుతుంది. మార్కెట్లో ఉండే డిమాండ్ సప్లైకి మధ్య ఉండే వేరియేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఏదైతే స్కిల్ డిమాండ్ ఉంటుందో దాని మీదే మనం కోర్సులు కానీ డిగ్రీలు కానీ చేయాలి. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వ యూనివర్సిటీస్లో చేస్తే మరింత ఫలితాలు ఉంటాయి. నార్త్ సైడ్ యూనివర్సిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అందుకే నేను ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఉండే వైస్ ఛాన్సలర్ని కలిసి ఎందుకు మనం చేయట్లేదు, ఎక్కడ మనం వెనకబడుతున్నామో అని చెప్పి అందరితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. ప్లస్ ఇప్పుడు దాకా చేస్తే మనము ఈ రీసెర్చ్ సంబంధించిన లింక్, వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంది. నమస్తే. ప్లస్ ఇంకోటి, ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి, +2 వాళ్ళు నెక్స్ట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ డిగ్రీ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు కొంచెం కూడా ఉపయోగపడ్డ ఈ వీడియో యొక్క పర్పస్ పూర్తవుతుంది. నమస్తే.